వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. మీరు చూస్తున్నారు. ఇప్పటి వరకు మనం 5 మోడల్ పేపర్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్లో వాటిని ఎక్స్ప్లెనేషన్స్ చూసాం. సో మ్యాటర్ అయితే చాలా ఎక్కువగానే చెప్పాము. బట్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఫైనల్ ఎగ్జామ్లో అంత అవసరం లేదనమాట. సో మీరు అర్థం చేసుకోవడం కోసం ఆ వీడియోస్లో అలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఫైనల్గా అన్ని మోడల్ పేపర్స్ 5 మోడల్ పేపర్స్లో నుంచి 5 3 15 క్వశ్చన్స్ని ఒకే ఒక్కసారి రిమెంబర్ చేసుకుందాం, మొత్తం రీకాల్ చేసుకుందాం. సో కీ పాయింట్స్ ఏమి ఉండాలి అంటే మినిమం మార్క్స్ సాధించాలంటే మనం ఎలా రాస్తే మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు, అంటే తక్కువ వర్డ్స్తో, అంటే తక్కువ రాసి ఎక్కువ మార్కులు ఎలా స్కోర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మోడల్ పేపర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఏ మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్ అనే క్వశ్చన్ ఉంది. సో ఎందుకు మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్ అంటే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళడం లేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటర్తో కానీ మాయిశ్చర్తో కానీ కలిస్తే హార్డ్ సబ్స్టెన్స్ ఫామ్ చేస్తుంది, అది జిప్సమ్. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉద్దేశం విరిగిన బోన్స్ని కట్టడానికి లేదా బొమ్మలు తయారు చేయడానికి అలా వాడతారు, పౌడర్ కాబట్టి. సో హార్డ్ సబ్స్టెన్స్ అయితే అలా వాడలేం కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్లో ఉంచుకోవాలి. సో ఇలా రాసినా కూడా మినిమం మార్క్ అంటే 2 మార్క్స్కి 2 మార్క్స్ వస్తాయి అని చెప్పలేము. 2 మార్క్స్కి 2 మార్క్స్ రావాలంటే క్లియర్గా క్వశ్చన్ మొత్తం బాగా చదువుకోండి. కాదు మేము పాస్ అయితే చాలు, యావరేజ్ మార్క్స్ వస్తే చాలు అనుకుంటే ఇలా రాసేసుకోవచ్చు. అలాగే ఈక్వేషన్ కంపల్సరీగా రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద హోమోలోగస్ సిరీస్? ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పటికి 1 మార్క్లో వచ్చినాయి, మళ్ళీ 2 మార్క్స్లో కూడా వచ్చినాయి. దీంట్లో కూడా మనకి 3 కీవర్డ్స్. హోమోలోగస్ సిరీస్ అనేది ఏంటి, ఒక ఎగ్జాంపుల్ రాయమన్నారు. హోమోలోగస్ సిరీస్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్స్లో, అంటే కార్బన్ కాంపౌండ్స్లో చూస్తూ ఉంటాం ఎక్కువగా. సో దీంట్లో ఏముండాలి అంటే 3 మెయిన్ ప్రాపర్టీస్ ఉండాలి హోమోలోగస్ సిరీస్ అంటే. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎదర్ సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ జనరల్ ఫార్ములా ఉండాలి, దట్ ఈస్ 1 కీ పాయింట్. అండ్ ఒకే రకమైనటువంటి కెమికల్ ప్రాపర్టీస్ ఉండాలి, సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్, దట్ ఈస్ ద సెకండ్ కీ పాయింట్. అండ్ డిఫర్ బై బాండ్ CH2 యూనిట్. ఫార్ములాకి అంటే పక్కనే వచ్చినటువంటి సబ్స్టెన్స్ యొక్క ఫార్ములాకి కార్బన్లో 1, హైడ్రోజన్లో 2 డిఫరెన్సెస్ ఉండాలి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కూడా అడిగారు కాబట్టి, అంటే పైన రాసిన దీనికి ఒక మార్క్ ఉంటుంది, ఎగ్జాంపుల్కి ఒక మార్క్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. మీథేన్లోకి వచ్చేసరికి CH4 ఉంది, C2H6 ఈథేన్ ఉంది. ఈ 2 పక్కవే. సో డిఫరెన్సెస్ ఆఫ్ కార్బన్ వచ్చేసి 1, అలాగే డిఫరెన్సెస్ ఇన్ హైడ్రోజన్ 6, 4, 2 వస్తుంది. సో డిఫరెన్స్ 2, CH2 డిఫరెన్స్. అలాగే ఈథేన్కి ప్రొపైన్కి కూడా డిఫరెన్స్ చూడండి. కార్బన్లో డిఫరెన్స్ 1, హైడ్రోజన్లో 8 - 6, 2 డిఫరెన్స్ ఉంది. సో ఇలా ఒక డెఫినేషను, ఒక ఎగ్జాంపుల్ రాస్తే 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, 1/2 ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈస్ కవర్డ్ విత్ బ్లాక్ పేపర్. కాన్వెక్స్ లెన్స్ని ఒక బ్లాక్ పేపర్ తోటి కవర్ చేశారు, సగంని, అంటే ఇలా కవర్ చేస్తే విల్ దిస్ లెన్స్ ప్రొడ్యూస్ అ కంప్లీట్ ఇమేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్? వెరిఫై యువర్ ఆన్సర్. అంటే 2 పార్ట్ ఉంది క్వశ్చన్. ఒకటి, అది కంప్లీట్ ఇమేజ్ ఫామ్ చేస్తుందా లేదా. సో దానికి ఆన్సర్ ఏంటి? ఎస్. ఏంటి? ద కాన్వెక్స్ లెన్స్ విల్ స్టిల్ ప్రొడ్యూస్ ఏ కంప్లీట్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో దానికి ఫస్ట్ క్వశ్చన్కి, అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ అయిపోయింది. ఎస్ రాసినా సరిపోతుంది, ఎస్ రాసి ఇది మొత్తం రాసినా సరిపోతుంది. నెక్స్ట్, వెరిఫై యువర్ ఆన్సర్ అన్నారు. బెటర్ ఏంటంటే డయాగ్రామ్ డ్రా చేయండి, వీడియోలో చూపించినట్టుగా, ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ ఎందుకు అది ఇమేజ్ ఫామ్ చేస్తుంది సగం కవర్ చేసినాను అంటే కనుక, కాన్వెక్స్ లెన్స్లో ఈచ్ పార్ట్ వచ్చేసి ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ప్రతి పార్ట్ కూడా ఎంటైర్ ఆబ్జెక్ట్కి ఒక ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. సో సగం కవర్ చేసినా కూడా దాని గుండా కొన్ని రేస్ వెళ్తాయి. ఫ్యూ రేస్ పాస్ త్రూ దట్ half of the lens. So image becomes less bright, but its size and position అవి మాత్రం మారవు. సో ఇప్పుడు హైలైట్ చేసిన పాయింట్స్ని ఎగ్జామ్లో కూడా హైలైట్ చేసుకోండి. యూ విల్ గెట్ సమ్ మార్క్స్, నాట్ ఫుల్ మార్క్స్. ఫుల్ మార్క్స్ రావాలంటే ఇది మొత్తం రాసుకోండి. బెటర్ ఏంటంటే డయాగ్రామ్ ఆల్రెడీ మా వీడియోలో చూపించినట్టుగా డయాగ్రామ్ చేసినా కూడా వేస్తే ఇంకా బెటర్ అనమాట. నెక్స్ట్ మోడల్ పేపర్ 2కి వెళ్తున్నాం. రైట్ ఎనీ 2 ప్రాపర్టీస్ ఆఫ్ ఇథనాల్. ఇథనాల్కి సంబంధించిన 2 చాలు, ఇక్కడ 5 ఉన్నాయి. సో 2 రావాలి. ఇథనాల్ ఈజ్ నథింగ్ బట్ ఆల్కహాల్. ఆల్కహాల్ అంటే మీకు అందరికీ తెలుసు, లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఓన్లీ. టెంపరేచర్ పెంచితే ఇది ఎవాపరేట్ అయిపోతుంది. సో లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ అనేది క్లియర్గా ఉండాలి. నెక్స్ట్, గుడ్ సాల్వెంట్, అన్నిటినీ మంచిగా కరిగించుకుంటుంది అది. కలర్లెస్, వోలటైల్ లిక్విడ్, కలర్లెస్ అనమాట. సో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. ప్లెజెంట్ స్మెల్ అండ్ టేస్ట్ వచ్చేసరికి బర్నింగ్ టేస్ట్, స్మెల్ బాగానే ఉంటుందట. కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్.
బెటర్ ఏంటంటే మీరు ఏవి ప్రిఫర్ చేస్తారు అని అంటే మీకు ఈజీగా ఉండటం కోసం లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్, గుడ్ సాల్వెంట్. వాళ్ళు అడిగింది 2 ప్రాపర్టీసే. కాదు మర్చిపోయారు, సాల్యుబుల్ ఇన్ వాటర్లో కరిగిపోతుంది. సో వీటిలో ఏ ఒక 2 రాయండి, ఇనఫ్. నెక్స్ట్ అలాగే రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్. కాన్కేవ్ మిర్రర్స్కి 2 అప్లికేషన్స్ రాయనున్నారు. సో 2 చాలు, క్లియర్గా రాయండి. ఒకటి ఎక్కడెక్కడ వాడతారు అని అంటే టార్చ్ లైట్స్లో వాడతారు. అలాగే సెర్చ్ లైట్స్, పెద్ద పెద్ద లైట్స్ ఉంటాయి, అంటే అడవుల్లో అట్లా వెళ్ళినప్పుడు సెర్చ్ చేయడానికి చూస్తాం. అలాగే వెహికల్ హెడ్లైట్స్లో కూడా వాడతారు, ఎందుకంటే దూరంగా లైట్ అనేది పడాలి, ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి. అలాగే షేవింగ్ మిర్రర్స్, క్లియర్గా కనిపించాలి పెద్దగా. డెంటిస్టులు వాడతారు, వాళ్ళ పేషెంట్స్ యొక్క టీత్ అనేది క్లియర్గా చూడాలి కాబట్టి. అలాగే సోలార్ కుక్కర్స్లో కుక్ చేసుకోవడానికి వాడతారు. సో ఇప్పుడు హైలైట్ చేసిన వాటిలో ఏవైనా మీరు 2 రాయండి, యూ విల్ గెట్ 2 మార్క్స్. 2 అప్లికేషన్స్ ఆర్ ఇనఫ్. సో ఎక్కువ రాసిన నష్టం అయితే లేదు. నెక్స్ట్, వైర్ కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్కి కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ని ఎందుకు వాడతారు? సో ప్రీవియస్ వీడియోలో మనం సిల్వర్ గురించి కూడా మాట్లాడుకున్నాం, ఇక్కడ అది వాళ్ళ ప్రస్తావన కూడా అవసరం లేదు. ఎందుకు వాడతారు అని అంటే దే హ్యావ్ వెరీ లో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అంటే ఆపడం. సో కాపర్ అండ్ అల్యూమినియం ఆపవు, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఆపదు అనమాట, ట్రాన్స్మిషన్ ఆగదు. ఎందుకు అని అంటే దానికి తక్కువ రెసిస్టివిటీ ఉంటుంది. అలాగే నెంబర్ 1. నెంబర్ 2, డక్టిలిటీ, అంటే వాటిని తీగలాగా చేయగలుగుతాం. అన్నిటికంటే ముఖ్యం, దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి మంచి కండక్టర్స్ అవి. దట్ టు ఎకనామికల్ అండ్ డ్యూరబుల్. ఖరీదు పరంగా కూడా చూస్తే, కాస్ట్ పరంగా కూడా కొద్దిగా మనకి అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది. సో బెటర్ ఏంటంటే 3 and 4 బాగా కంప్లీట్గా రాసుకోండి. ఫస్ట్ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. సో ఈ 3 పాయింట్లు సెకండ్ పాయింట్ రాసినా రాయకపోయినా ఇబ్బంది లేదు, కానీ 3, 4 and 1 దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి రాయండి, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. నెక్స్ట్ పేపర్ 3కి వెళ్తున్నాం. వై డస్ distilled water not conduct electricity whereas rain water does? డిస్టిల్ వాటర్ ఎందుకు కండక్ట్ చేయదు, రెయిన్ వాటర్ ఎందుకు కండక్ట్ చేస్తుంది? అంటే దీంట్లో లేనిదేంటి, డిస్టిల్ వాటర్లో లేనిదేంటి, రెయిన్ వాటర్లో ఉన్నదేంటి? డిస్టిల్ వాటర్లో లేనిది ఏమిటి అని అంటే సాల్ట్స్ కానీ అయాన్స్ కానీ లేవు, సో అది కండక్ట్ చేయదు. దట్స్ ఎనఫ్. రెయిన్ వాటర్లో ఏముంటుందంటే అది రెయిన్ పడేటప్పుడు అట్మాస్ఫియర్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, డస్ట్ పార్టికల్స్ కావచ్చు, అదర్ గ్యాసెస్ కావచ్చు తీసుకుంటుంది కాబట్టి దాంట్లో అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అది కండక్ట్ చేస్తుంది ఎలక్ట్రిసిటీ. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. డిస్టిల్ వాటర్లో లేనిది రెయిన్ వాటర్లో ఉన్నది. ఎలక్ట్రిసిటీ కండక్షన్ జరగాలి అని అంటే అయాన్స్ ఉండాలి అని అంటే డిస్టిల్ వాటర్లో అవి లేవు. రెయిన్ వాటర్లో అయాన్స్ అనేవి అయాన్స్గా విడిపోతాయి రెయిన్ వాటర్ అనేది, ఎందుకంటే దాంట్లో కొన్ని సాల్ట్స్ గ్యాసెస్ కలిసి ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఏదైతే మనం దీంట్లో లేనిది దాంట్లో ఉన్నది అయాన్స్ అనే మాట క్లియర్గా ఉండాలి రైట్ చేసేటప్పుడు. దీంట్లో నో అయాన్స్, దాంట్లో అయాన్స్ ఉన్నాయి. లేదా డిస్టిల్ వాటర్ యూ కెన్ నాట్ డిసోసియేట్ ద డిస్టిల్ వాటర్ ఇంటూ అయాన్స్గా డిసోసియేట్ చేయలేదు, వెరస్ రెయిన్ వాటర్ని డిసోసియేట్ చేయగలుగుతాం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. నెక్స్ట్, వాట్ ఈస్ ఎస్టరిఫికేషన్? ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు విత్ అన్ ఎగ్జాంపుల్. ఎక్స్ప్లెయిన్ చేసినందుకు 1 మార్కు, ఎగ్జాంపుల్కి 1 మార్కు. ఎక్స్ప్లెనేషన్ సింపుల్గా ఇక్కడ చూసాను చూడండి, ఒక ఈక్వేషన్ లాగా రాశాను. ఎక్స్ప్లెనేషన్ కూడా యాసిడ్ అండ్ ఆల్కహాల్, ఈ రెండింటి మధ్య ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఎస్టర్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ని మనం ఏమంటాము అని అంటే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం. సో మళ్ళీ ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి, మ్యాటర్ మొత్తం రాయగలిగిన వాళ్ళు రాస్తే చాలా మంచిది, బెటర్ కూడా. రాయలేని వాళ్ళు ఏం చేస్తారని అంటే అన్ని గుర్తుపెట్టుకోలేము మేము ఎట్లా అని అనుకుంటే సింపుల్గా ఇలా రాయండి, యాసిడ్ ప్లస్ ఆల్కహాల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఎందుకంటే ఇది డీహైడ్రేటింగ్ ఏజెంట్ అనమాట, వాటర్ని రిమూవ్ చేస్తుంది. యాసిడ్ ఆల్కహాల్ 2 కలిసినప్పుడు ఆ రెండిట్లో నుంచి వాటర్ని రిమూవ్ చేస్తే మిగిలే కాంపౌండే ఎస్టర్. సో ఇది రాసి ఈ ఎగ్జాంపుల్ కూడా రాయండి. సో దీనికి 1 మార్క్ ఉంటుంది, ఫస్ట్ రాసినందుకు దీనికి 1 మార్క్ ఉంటుంది. బెటర్ ఏంటంటే ఇది రాస్తే బెటర్, అది రాయలేని వాళ్ళు మాత్రమే దీనికి పోండి. నెక్స్ట్, వై డూ వి ప్రిఫర్ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ అ రేర్ వ్యూ మిర్రర్? అంటే వాహనాల్లో వెహికల్స్లో వెనకొచ్చే వాటిని చూడటానికి ఓన్లీ కాన్వెక్స్ మిర్రర్ ఎందుకు వాడతారు అని అంటే ఫస్ట్ రీజన్,
స్ట్రైట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే అప్ సైడ్ డౌన్ ఉండదు. మనం ఎలా ఉన్నామో ఇమేజ్‌లో కూడా అలాగే తలక్రిందులు కాకుండా మామూలుగా కనిపిస్తుంది. డిమినిష్డ్ ఇమేజ్ చిన్నది. అంటే పెద్ద బస్సులు, లారీలు వెనకొస్తుంటే కొద్దిగా పార్ట్ కాకుండా మొత్తం వెహికల్ మొత్తం దీంట్లో క్లియర్‌గా కనిపిస్తుంది చిన్నది కాబట్టి. సో, ఇంకా ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది. కాన్వెక్స్ మిర్రర్ వెనక వచ్చే వాహనాల్లో ఎక్కువ ఏరియాని చిన్నది చేస్తుంది కాబట్టి ఇమేజ్‌ని ఆటోమేటిక్‌గా ఎక్కువ ఏరియా అనేది అక్కడ కనిపిస్తుంది. ఇరెక్టెడ్ ఇమేజ్. సో, ఈ కారణాల వల్ల మనకి దానివల్ల సేఫ్టీ అనేది ఉంటుంది. సో, ఈ కారణాల వల్ల వి ప్రిఫర్ కాన్వెక్స్ మిర్రర్స్ యాజ్ ఎ రేర్ వ్యూ మిర్రర్. ఓకే. సో, సింపుల్‌గా అంటే మీరు సెంటెన్స్ ఫార్మేషన్ ఈస్ గుడ్. ఇఫ్ యూ అనేబుల్ టు రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ దెన్ రైట్ దీస్ పాయింట్స్. ఓకేనా. మీరు పాయింట్స్ సెంటెన్స్‌గా రాస్తే చాలా మంచిది పాయింట్స్. రాయలేనప్పుడు మాత్రమే ఈ చాయిస్ తీసుకోండి. ఇలా ఇచ్చినప్పుడు ఒక్కోసారి ఫుల్ మార్క్స్ వేయొచ్చు, లేదా ఒక హాఫ్ మార్క్ అయినా సరే తగ్గించే అవకాశాలుంటాయి. ఎప్పుడు మనం క్లియర్‌గా రాయకుండా ఓన్లీ ఇలా పాయింట్ కొన్ని మాత్రమే కొట్టే తెచ్చేలాగా రాస్తే మాత్రం కొద్దిగా మార్కులు తగ్గించే అవకాశం ఉంటుంది. బెటర్ యూ రైట్ ఫుల్ ఆన్సర్ యాజ్ టోల్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్. ఓకేనా. నెక్స్ట్ మోడల్ పేపర్‌కి వెళ్తున్నాం. మోడల్ పేపర్ 4లో వాట్ ఆర్ ద 2 ప్రాపర్టీస్, మళ్ళీ 2 అనే మాటే వచ్చింది చూడండి, ఆఫ్ కార్బన్ which lead to huge number of carbon compounds we see around us. Carbon millions and millions of compounds ని ఫామ్ చేస్తుంది. The only reason around it is first one is the catenation. అంటే కార్బన్తోనే కలుస్తూ పెద్ద పెద్ద చైన్స్ని ఫామ్ చేస్తుంది. పెద్ద పెద్ద గొలుసుల్లాగా తయారవుతుంది. అలాగే బ్రాంచెస్ వస్తాయి, రింగ్ లైక్ స్ట్రక్చర్స్ వస్తాయి, సైక్లిక్ వస్తాయి. సో దట్ ఈస్ ద ప్రాపర్టీ కాల్డ్ క్యాటినేషన్. దానివల్ల చాలా కాంపౌండ్స్, 1 కార్బన్, 2 కార్బన్లు, 3 కార్బన్, ఇలా నెంబర్ ఆఫ్ కార్బన్స్తో ఫామ్ చేస్తుంది. కాబట్టి క్యాటినేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్. అలాగే టెట్రో వ్యాలెన్సీ. టెట్రా మీన్స్ 4, దానికి వ్యాలెన్సీ 4, కాబట్టి 4 వ్యాలెన్సీ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. సో బెటర్ ఏంటంటే ఓన్లీ దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్. ఈ రెండే రాయండి చాలు. వాట్ ఆర్ ద 2 ప్రాపర్టీస్ అన్నారు కాబట్టి రాసేటప్పుడు ఏం చేస్తారు అని అంటే జస్ట్ రైట్. అంటే ఒకటి ఏంటంటే 2 ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ అన్నారు కాబట్టి ఇక్కడ రాసేటప్పుడు మీరు ఈ మొత్తం రాసుకోండి. ద 2 ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ విచ్ లెడ్ టు ద హ్యూజ్ నెంబర్ ఆఫ్ కార్బన్ కంపౌండ్స్ అరౌండ్ అస్ ఆర్ అని పెట్టేసి ఆర్ 1 క్యాటినేషన్, 2 టెట్రావాలెన్స్. ఇలా పూర్తిగా రాస్తే చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. 2 మార్క్స్ ఇస్తారు. లేదు మేము రాయలేము సార్ అని అంటే ఓన్లీ రైట్ క్యాటినేషన్ అండ్ టెట్రావాలెన్సీ. ఒక్కోసారి 2 మార్క్స్ ఇవ్వచ్చు, ఒక్కోసారి ఒక హాఫ్ మార్క్ తగ్గించవచ్చు. సో బెటర్ యు రైట్, ఎందుకంటే క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. ద 2 ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ విచ్ లెడ్ టు ద హ్యూజ్ నెంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ వి సీ అరౌండ్ అస్ ఆర్ క్యాటినేషన్ అండ్ టెట్రావాలెన్స్. బట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. రైట్ ఎనీ 2 డైలీ అప్లికేషన్స్ ఆఫ్ లెన్సెస్. మీరు చూడండి, లెన్సెస్కి సంబంధించి తప్పనిసరిగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఎయిదర్ లెన్సెస్ ఆర్ మిర్రర్స్. కంపల్సరీగా యూజెస్ నుంచి వస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ కావచ్చు, దీని ముందు చూసిన కాన్వెక్స్ మిర్రర్ యొక్క యూజెస్కి సంబంధించి కానీ క్వశ్చన్ మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంటుంది. అడిగింది 2నే, మనం ఎన్ని రాస్తున్నామో చూడండి. లెన్సెస్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ విజన్ కరెక్షన్. అంటే మయోపియా, హైపర్మెట్రోపియాలో నియర్ సైటెడ్నెస్, ఫార్ సైటెడ్నెస్కి కరెక్షన్ కోసం మనం లెన్సెస్ వాడతాం. కళ్ళకి అదే అద్దాలు వాడతాం. అద్దాలు అనకూడదు, మన తెలుగులో మిర్రర్స్ అయిపోతాయి. అలాగే మ్యాగ్నిఫైయింగ్ ఆబ్జెక్ట్స్, అంటే వస్తువుల్ని పెద్దవి చేసి చూడడానికి కాన్వెక్స్ లెన్స్ ఎలాగో వాడతాం. ఫోటోగ్రాఫిక్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్, అంటే మనం మైక్రోస్కోప్స్లో వాడతాము, ఫోటోగ్రఫీ కెమెరాస్లో వాడతాము, పెద్దగా ఆబ్జెక్ట్స్ చేయడానికి వాడతాము. వీటిలో 4 రాసాం మనం. ఈ 4లో మీరు ఎనీ 2 యూ కెన్ రైట్. సో 2 అని క్లియర్గా అడిగారు కాబట్టి 2 పాయింట్స్ రాయండి. బెటర్ ఏంటంటే ఇట్లా 1, 2 అని పెట్టి రాస్తే కనుక యూ విల్ గెట్ గుడ్ స్కోర్. నెక్స్ట్ వన్, ప్రెడిక్ట్ అండ్ రైట్ ద సిరీస్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ సర్క్యూట్స్. ఇళ్ళల్లో ఎందుకు సిరీస్ అరేంజ్మెంట్ అనేది చెయ్యరు అంటే, ఏ అరేంజ్మెంట్ చేస్తారని అర్థం, ప్యారలల్ చేస్తారు. ఎందుకు అని అంటే, ఫస్ట్ వన్, ఇన్ సిరీస్ కనెక్షన్ ఇఫ్ వన్ అప్లియన్స్ ఫెయిల్స్ ఆల్ స్టాప్ వర్కింగ్. ఇంట్లో లైట్, ఫ్యాన్, ట్యూబ్, టీవీ, మిక్సర్ ఇవన్నీ సిరీస్లో కనెక్ట్ చేసాం. లైట్ ఫెయిల్ అయిపోయింది, లేదా లైట్ ఆపేయాలి, అన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే ఒక్కొక్క దానికి నో ఇండిపెండెంట్ కంట్రోల్, దేనికి దానికి కంట్రోల్ ఉండదు. మొత్తానికి కలిపి ఒకటే కంట్రోల్. ఒకటి ఫెయిల్ అయిందంటే అన్నీ ఆగిపోతాయి. అందుకని ఇది వాడదు. సింపులే కదా. ఈ 2 పాయింట్స్ మెయిన్, 1 and 4.
ఈ 2 రాసినా చాలు మీకు. బస్ ఇంకా రాయగలిగిన వాళ్ళు ముచ్చటగా ఈ 2 కూడా రాయండి. సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఆల్ అప్లయన్సెస్ అండ్ వోల్టేజ్ గెట్స్ డివైడెడ్. వోల్టేజ్ అనేది సెపరేట్ అయిపోతుంది, డివైడ్ అయిపోతుంది అండ్ అన్నిట్లో గుండా ఒకటే కరెంట్ వెళ్తుంది. సో మెయిన్ 1 and 4 పాయింట్స్ ఆర్ మెయిన్ పాయింట్స్. సో నెక్స్ట్ మోడల్ పేపర్, 5th మోడల్ పేపర్కి వెళ్తున్నాం. వాట్ హ్యాపన్స్ if curd or sour substances kept in brass or copper vessels? బ్రాస్ ఆర్ కాపర్ వెసల్స్లో పెడితే కర్డ్ ఆర్ సోర్ సబ్స్టెన్సెస్కి ఏమవుతుంది? సింపుల్, ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్లో పెద్దగానే ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్పేస్తున్నాను. కర్డ్ సబ్స్టెన్సెస్, సోర్ సబ్స్టెన్సెస్ ఏంటి అని అంటే దే ఆర్ ఎసిడిక్. కర్డ్లో ఉండేది లాక్టిక్ యాసిడ్. అండ్ బ్రాస్ ఆర్ కాపర్ అనేవి ఏంటంటే దే ఆర్ మెటల్స్. సో మెటల్స్ ఆల్వేస్ రియాక్ట్స్ విత్ యాసిడ్ అండ్ ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ గ్యాస్ జనరల్లీ. సో కొన్ని సాల్ట్స్ కూడా ఫామ్ అవుతాయి. సో మేబీ some of those may be poisonous and they damage health also. So better curd or sour substances do not kept in brass or copper vessels. ఓకేనా? సెంటెన్స్ ఫామ్ రాయండి. రాయలేని వాళ్ళకు ఇలా సింపుల్ వర్డ్స్లో, కొంతమంది ఉంటాం కాబట్టి పిల్లలు, కొంతమంది అనేబుల్ కాబట్టి వాళ్ళు ఇలా రాసేయచ్చు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ కంబషన్ విత్ అన్ ఎగ్జాంపుల్. అసలు కంబషన్ అంటే ఏంటో మనకు తెలుసు, 8th ఉంది. కంబషన్ అంటే తెలుగులో అయితే ముచ్చటగా దహనం చేయడం, కాల్ చేయడం అంటాం. సో కంబషన్ ఇట్స్ అ కెమికల్ రియాక్షన్. మనకు వచ్చింది ఈ టాపిక్ దేంట్లో వచ్చిందంటే కార్బన్ కాంపౌండ్స్లో వచ్చింది. సో కార్బన్ కాంపౌండ్స్ని బర్న్ చేస్తే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్, బర్న్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. సో ఏదైనా బర్న్ చేయాలి అని అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఓన్లీ. So combustion is a chemical reaction in which carbon compound burns in the presence of oxygen. ఏమేమి ఇస్తుంది? అది కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. మెయిన్గా వచ్చేది అదే కంబషన్లో. అండ్ మేబీ సమ్ వాటర్ అండ్ హీట్ ఎనర్జీ ఆర్ మే ఆల్సో బీ ప్రొడ్యూస్డ్. హీట్ ఎనర్జీ కంపల్సరీ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ కంపల్సరీ వస్తుంది. కార్బన్ కాంపౌండ్స్లో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. కార్బన్, బొగ్గు, ఆక్సిజన్ మండించాం. సో జస్ట్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. ఎప్పుడైతే మండిస్తామో వేడి వస్తుంది, కాంతి, లైట్ వస్తుంది. హీట్ అండ్ లైట్ రెండూ వస్తాయి. మరి నేను ఇక్కడ ఎందుకు వాటర్ అనేది స్పెసిఫిక్గా మళ్ళీ ఇచ్చాను అని అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. మీథేన్ని ఆక్సిజన్ ప్రజెన్స్లో మండిస్తే ఏమవుతుంది అని అంటే ప్రొడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ ఆల్సో. అలాంగ్ విత్ దిస్ హీట్ ఎనర్జీ అండ్ లైట్ ఎనర్జీ మండిస్తే కంపల్సరీగా ఈ రెండు ఉంటాయి. సో ఎప్పుడైతే ఇక్కడ హైడ్రోజన్ వచ్చేస్తుందో అంటే హైడ్రోకార్బన్స్ వాడామో వాటర్ మాలిక్యూల్స్ కూడా రిలీజ్ అవుతాయి. వాట్ ఎవర్ బి ద కార్బన్ కాంపౌండ్ కంపల్సరీగా, అంటే హైడ్రోకార్బన్ అయితే కనుక కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఆల్సో రిలీజెస్. సో కంబషన్ అనే దాంట్లో ఆక్సిజన్ని మర్చిపోవద్దు, బర్న్ అనే మాటని మర్చిపోవద్దు. రిలీజ్ అయ్యేదాన్ని కార్బన్ డైఆక్సైడ్. ఒక ఎగ్జాంపుల్ అన్నారు కాబట్టి సింపుల్ ఎగ్జాంపుల్, కార్బన్ ఆక్సిజన్ ప్రొడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్. ప్రెడిక్ట్ మళ్ళీ వచ్చింది చూడండి. లెన్సెస్లో నుంచి ఆర్ మిర్రర్స్లో నుంచి చూడండి, కంపల్సరీగా మనకి క్వశ్చన్ ఉంది. రైట్ అబౌట్ ద వరల్డ్ వితౌట్ లెన్సెస్. లెన్సెస్ లేకపోతే ఏమవుతుంది? సో మనకి విజన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సైట్ వచ్చింది అంటాం. సైట్ రావడం కాదు, ఉన్న సైట్ పోయింది. సో అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు, విజన్ ప్రాబ్లం వచ్చినప్పుడు, పూర్ విజన్ వచ్చినప్పుడు, ఐ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం వాడుతున్నాం? కళ్ళజోడు వాడుతున్నాం, స్పెక్ట్స్ వాడుతున్నాం, స్పెక్టికల్స్. దాంట్లో ఏం వాడతారు? లెన్సెస్. చిన్నపిల్లలప్పుడు అయితేనేమో కాన్కేవ్ వాడతారు, పెద్ద అయిన వాళ్ళకేమో కాన్వెక్స్ వాడతారు, ఇంకా ఏజ్ బాగా పెరిగితేనేమో బైకాన్కేవ్ అంటే బైఫోకల్ వాడతారు అనమాట. అలాగే మైక్రోస్కోప్స్ ఉండవు, లెన్సెస్ లేకపోతే ఇంకా మైక్రోస్కోప్స్ ఎలా వస్తాయి? అలాగే ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్స్, దూరంగా ఉన్న స్కైలో ఉన్న వాటిని చూడాలంటే టెలిస్కోప్స్లో పెద్ద దూరంగా ఉన్న వాటిని చూడాలన్నా కూడా వీ హ్యావ్ టు యూస్ లెన్సెస్. అవి ఉండవు, కెమెరాస్ ఉండవు, ప్రొజెక్టర్స్ ఉండవు. సో సైంటిఫిక్ అండ్ టెక్నికాలజికల్ గ్రోత్ అనేది పడిపోతుంది వితౌట్ లెన్సెస్. ఇన్ని రాయాలి నా 2 మార్క్స్కి అని అంటే జస్ట్ 2 ఆర్ ఎనఫ్. గుర్తుపెట్టుకోండి, ఎనీ 2 పాయింట్స్ మాకు క్లియర్గా పేపర్స్ కరెక్షన్ చేసేటప్పుడు చెప్తారు. ఎనీ ఆఫ్ 2 రిలెవెంట్ ఆన్సర్స్ అంటారు, 2 రిలెవెంట్ పాయింట్స్ అంటారు. కాబట్టి ప్రతి 2 మార్క్స్ క్వశ్చన్లో రిలెవెంట్గా, వాళ్ళు అడిగితే 2 ఓకే, లేకపోయినా సరే రిలెవెంట్గా ఉండే 2 మెయిన్ పాయింట్స్ కనుక మనం రాస్తే 2 మార్క్స్ క్వశ్చన్లో కంపల్సరీగా 6 మార్క్స్ని మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు విత్ సింపుల్ వర్డ్స్. ఓకేనా? సో మళ్ళీ ఒక్కసారి ఈ వీడియోని రిపీటెడ్గా చూసినట్లయితే మీకు ఏం పాయింట్స్ రాయాలి, ఎందుకంటే బోర్డు వాళ్ళు మనకి ఎస్సీఆర్టీ వాళ్ళు 5 పేపర్స్ ఇచ్చారు కాబట్టి ఈ 5 పేపర్స్లో నుంచి మ్యాక్సిమం మనం ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. సో బెటర్ ఎక్కువసార్లు వీడియోని చూడండి, ఏం పాయింట్స్ ఉన్నాయో చదువుకోండి. సో ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ విత్ సింపుల్ వర్డ్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కేఆర్బి సైన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ 4 మార్క్స్ క్వశ్చన్స్.